ప్రైజ్ లార్డ్ అని అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నా ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభ. వినటం వలన మాకు విశ్వాసం కలిగి ప్రభ మీరుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభ. నిలబడేది నేను కానీ మాట్లాడేది మీరు ప్రభ. మీరుండి మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 2 దెస్సలోనిక 1:1-12 చదువుకుందామండి. మన తండ్రి అయిన దేవుని యందును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెస్సలోనికల సంఘమునకు పౌలు, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పునది వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఎలాగో మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి దెస్సలోనిక సంఘములకు పౌలు గారును సిల్వానును, తిమోతియు శుభమని వ్రాయుచున్నది ఈ పత్రిక. ఏమని? 2 దెస్సలోనిక పత్రిక. మన తండ్రి అయిన దేవుని యందును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న మనం ఎప్పుడూ కూడా కృపయు సమాధానమును కలుగునుగాక అని వ్రాయిచున్నారు. ఎవరు? దెస్సలోనిక పత్రిక వ్రాయిచున్నది. దెస్సలోనిక పత్రిక ఎవరు రాశారు? పౌలు గారును, సిల్వానును, తిమోతియు. వీళ్ళు ముగ్గురు కూడా మీ అందరికీ కూడా శుభమని తెలియజేస్తున్నారు. మన తండ్రి దేవుని నుండి కృపను సమాధానమును మనకి కలుగునుగాక అని అంటున్నారు. మనము సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా మీరు ఒకరినందు ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునుడి. ఒకరి ఎడల ఒకరు బద్ధులై ఉండుడి అని అంటున్నాడు. ఇది యుక్తమే. ఒకరి ఎడల ఒకరు యుక్తమై ఉండుట మంచిదే. ఒకరి ఎడల ఒకరు భయమును కలిగి ఉండుట మంచిది. కానీ అది దేనికి కారణమవుతుంది? మనము విశ్వాసం కలిగి ఉండుటకును, అభివృద్ధి కలిగి ఉండుటకును, అందరి వాడును ఎదుటివారును విస్తరించు ప్రేమను గూర్చి వెల్లడిపరచుచున్నది. మనమే ఇలా ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉంటే మనకేమొస్తుంది? అభివృద్ధి వస్తుంది, క్షేమాభివృద్ధి వస్తుంది, సమాధానమును వస్తుంది. మన సహోదరుని ఎడల ప్రేమను కలిగి జీవించే ధన్యతను కూడా మనకి వస్తూ ఉంటుంది. 4వ అధ్యాయం చూద్దామండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలన్నిటిలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరును యోగ్యుల ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పును స్పష్టమై సూచన ఉన్నది. ఎలాగున్నది? అందువలన మనం అనేకమైన హింసలు వస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉన్నది, ఏదో ఒక శ్రమ ఉన్నది, ఏదో ఒక బాధ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. ఏదో ఒక నష్టము, ఏదో ఒక శోధన ఉన్నది ప్రతి ఒక్కరికి. కానీ అవన్నీ కూడా సహించుకుని దేవుని యందు మనం ఎదురుకు వెళితే దేవుడే చూసుకుంటాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు సమస్తమును మీకు సాధ్యమని చెప్పుచున్నాడు. దేవునికి సాధ్యం కానిది ఏమన్నదా? మన దేవుని ఎదుట మనము భారం వేసి ఎదురుకు వెళ్తే దేవుడే మన కష్టాల నుంచి కానీ ఎన్ని శ్రమలు వచ్చినను కూడా మనము దేవుడు తప్పిస్తూ ఉంటాడు. మనం ఏమి కలిగి ఉండాలి? ఓర్పును విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడల అతిశయపడుచు ఉండాలి. మనం దేని కొరకు శ్రమ పడుచున్నాము? దేవుని రాజ్యమును మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పు స్పష్టంగా ఉన్నది. ఏమై ఉన్నది? మనం ఇన్ని శ్రమలు దేవుని ఎదుట మనం శ్రమలు పెట్టి ప్రార్థన చేస్తే మనకు శ్రమకు తగ్గ ఫలితము దేవుడు ఇస్తాడు. మనకు శ్రమకు తగిన ఫలితమును దేవుడు అన్నిటిని కూడా తీసివేస్తూ ఉంటాడు. దేవునికి తెలియదా? దేవుని రాజ్యం వెతకాలి. మనం దేవుని రాజ్యం కొరకు మనము యోగ్యులమై ఉండాలి. మనం ఓర్చుకున్నట్టు దేవునికి న్యాయమైన తీర్పు స్పష్టంగా ఇస్తానని చెప్పుచున్నాడు. మన ప్రభు అయిన యేసు ప్రభావమును కనుపరచుచు దూతల కొరకు పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమైన. ఎలాగో ప్రత్యక్షమైన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభావమును దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల వలె ప్రత్యక్షమవుతుంది. ఎలాగ? దేవుని పరిశుద్ధాత్మ మనకి, దేవుని దీవెనలు మనకి ఎలాగ పరిశుద్ధాత్మ ద్వారా మనకి అగ్నిజ్వాలల వలె మనకి వస్తూ ఉంటుంది. దేవుని ప్రభావము దేనిని గూర్చి? దేవుని నెరుగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా
విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికే న్యాయము. ఎలాగూ మన శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవునితో మనం సువార్తను లోబడినప్పుడు మనకి ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. మనం ప్రార్థన చేసుకుంటాం రోజును, కానీ ఎలా చేసుకుంటాం? విశ్వాసంతో చేసుకుంటున్నామా, లేకపోతే నిరీక్షణ కలిగి చేసుకుంటున్నామా, ఎలా చేసుకుంటున్నాం? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైనా సరే మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్రతిఫలం. మనకు శ్రమ వచ్చినా సరే మనకి దేవుడు మనకు శ్రమలలో నుండి, కష్టాలలో నుంచి, ఇవన్నిటిలోని విశ్రాంతిని మనకే కలుగజేస్తానని అంటున్నాడు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచుటకును విశ్వాసించిన వారందరి యందు ప్రశంసించుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సమూహమును నుండి, ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరే నమ్మితిరి. మనము ఎలా ఉండాలి? ఆయన వచ్చినప్పుడు, ఆయన దినము వచ్చినప్పుడు మనం విశ్వాసముతో కలిగి ఉండాలి. మనము మహిమపరచబడుటకు, విశ్వసించిన వారి యందు ప్రశంసించుటకు ప్రభువు వచ్చినప్పుడు అట్టివాడు మనకి ఏమై ఉండాలి? ఓర్పును కలిగి ఉండాలి. మనము అట్టివాడు ఆయన సమ్ముఖము నుండి, ఆయన ప్రభావం అందులో మహిమ నుండి పారద్రోలు వాడు. కాబట్టి మనం విశ్వాసమునందు మనం ఏమి కలిగి ఉండాలంటే ఒక సాక్ష్యమును కలిగి ఉండాలి, ఒక నిరీక్షణను కలిగి ఉండాలి, దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడి ఉండాలి, సువార్తకు లోబడి ఉండాలి. మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తుంటాయి. అవన్నీ విడిచిపెట్టి దేవుని పరిశుద్ధ గ్రంథంను మనము చేతబుచ్చుకోవాలి. అందువలన మనము దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమున ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిల్లలకును మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయరు ప్రభువునందు. అందువలన మనం మన ప్రభువైన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప చొప్పున మనం ఏమి కలిగి ఉండాలి? యేసు నామమున ఆయన యందు మీరు మహిమనందాలి. యేసు నామమున మనం ఏమి నందాలి? మహిమనందాలి. దేవుడు మనకు మహిమ కలగజేస్తానంటున్నాడు. ఆయన పరిశుద్ధత మనకి ఇస్తానంటున్నాడు. మనం పొందుకునే వారిగా ఉంటున్నామా, లేదా పొందుకునే రీతిలో ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటాము. మేలు చేయవలను, ఇతరులకు కాదు. మన ఆలోచన మేలుకరంగా ఉంటే మనకి మేలు జరుగుతుంది. మన ఏమైనా ప్రతి కీడుకి కీడు చేయొద్దు అన్నాడు. కీడు చేసిన వారికి మేలు చేయుడి అని అన్నాడు. మనం ఎప్పుడు కూడా మేలు చేసిన వారికి మేలు చేసి, కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి. మన మేలు మనకి వస్తూ ఉంటాయి, మన క్రియలే మన వెంట వస్తూ ఉంటాయి, మన శోధనలే మన వెంట వస్తూ ఉంటాం. అవి ఎక్కడికి వెళ్ళిపోవు, ఏమీ అయిపోవు. దేవుడు ఏదో ఒక రోజున తిరిగి మనం ఎదుటి వరకు మంచి చేస్తే తిరిగి అది మనకే వస్తుంది. ఏమి విత్తుతామో అదే కోస్తామో అని అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా మంచినే మనం విత్తాలి. ఎప్పుడు కూడా మంచి విత్తితే మంచిగా వస్తుంది మనకి. ఎప్పుడు కూడా ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? ప్రార్థనా జీవితంను కలిగి ఉండమని అంటున్నాడు. మీ ఆలోచన ప్రార్థన యందు ఉండాలి, మీ విశ్వాసము ప్రార్థన ఉండాలి, మీ సంపూర్ణత ప్రార్థన యందు ఉండాలి, మీ పిలుపు ప్రార్థన కలిగి ఉండాలి, యోగ్యత కలిగి ఉండాలి. మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుచున్నాము అని అంటున్నారు. దశలోనిక పత్రికలకు రాసిన వారు తిమోతియును, సిల్వానును, పౌలును, వీళ్ళందరూ కూడా మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను. మీరందరూ కూడా ప్రార్థన జీవితంను కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోని కుటుంబం ఎలా ఉంటుందంటే అన్ని శోధనలే వస్తూ ఉంటాయి, అన్ని వేదనలే వస్తాయి. మనం ఏం చేయాలి? ప్రార్థన జీవితంను కలిగి ఉండాలి, ప్రార్థన ఏంది నిలకడగలిగి ఉండాలి, మనం విశ్వాసమును కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి, మన సహనమును కలిగి ఉండాలి, మనం నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని ఎడల భయమును, భక్తిని కలిగి ఉండాలి. దేవుని ఎప్పుడు లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నిలబడినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, కూర్చున్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడూ కూడా మనము ప్రార్థన జీవితంను విడిచిపోకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను, నా వాక్యమును ప్రభ దీవించమని, ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువులు, మిత్రులు దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోలోని, ట్యాక్సీలోని వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేయొచ్చు నాయన ప్రభ. అంగవైకల్యం కలిగిన వారి, చెవిటి వారిని, మోగవారిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేకమైన చోట్ల ప్రభ నీ సేవ చేయొచ్చుండగా ప్రభ, సేవ అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. నీ సేవలు అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఓర్పును, సహనమును దయచే ప్రభ.
నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలను మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, అనేకమైన రోగములతో వేదనలతో బాధపడుచున్నారు ప్రభా. యవనస్తులను దీవించిన ఆయన ప్రభా, యవనరాలను దీవించిన ఆయన ప్రభా. ఎవరి కుటుంబంలో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు, నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్కరు అక్కరలను తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క శోధనలను తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేక మంది ప్రభ నీ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మా శత్రువుల మిత్రులను దీవించిన ఆయన ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. అడిగిన వారిని కానీ అడగని వారిని కానీ ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ నీ రక్షణ దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ నీ ధన్యతను దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభ నీ కాడి మోసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభ. నా కుటుంబంలో ఉన్న శోధనను వేదనను తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్వెందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. వినిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేసి నీ కృప దయచేసి నీ సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.